కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కడప నగరంలో అల్లర్లు చోటు చేసుకుంటున్నాయని, ఈ సంఘటనకు మాజీ ఎమ్మెల్సీ షరీఫ్ రాజకీయం చేస్తున్నారని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ హాజ్ కమిటీ చైర్మన్ గౌసల్ ఆజం మండిపడ్డారు. కడపలోని అల్మాస్పేట సర్కిల్ను చంద్రబాబు ఎన్నికల ముందు పేరు మారుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని, హామీని అమలు చేయకుండా తెలుగుదేశం పార్టీ నేతలతో పోలీసులపై రాళ్ల దాడికి యత్నించారని వారు విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఈ అల్లర్లు సృష్టించి స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఎక్స్ ఎమ్మెల్సీ గారు షరీఫ్ గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి కడపలో జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఏదైతే ఉందో, ముస్లిం సోదరులు, హిందూ సోదరులు మధ్యలో జరిగిన సంఘటన ఏది ఉందో దానికి రాజకీయ రంగు పూయడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడే అన్న చెప్పినట్టు, గౌసల్ ఆజం గారు చెప్పినట్టు, షరీఫ్ గారి పైన అంతో ఇంతో కొంచెము ప్రతి ఒక్కరికి కూడా ఒక మర్యాద ఉంది. పెద్ద మనిషి, మంచి మనిషి, నిజాయితీపరుడు, ఒకటే పార్టీని నమ్ముకొని ఉన్నాడు అని చెప్పి. కానీ చూస్తుంటే 2 సార్లు ఆయన ఇప్పటి వరకు తప్పు అడుగులు వేస్తున్నట్టు అనిపించింది. ఇది 2వసారి. ఇంతకుముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఆయన లేనిపోని ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడైతే ఈ కడప సంఘటనకి ఏ రాజకీయ పార్టీ అయినా, లేదంటే ఏ రాజకీయ నాయకుడైనా కులాలకు, మతాలకు అతీతంగా పనిచేస్తేనే గెలవగలుగుతాడు. అక్కడ అంజద్ బాషా అనే మనిషి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడంటే హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు అందరూ ఓట్లు వేస్తేనే ఆ మెజారిటీతో ఆయన గెలవగలిగినాడు. అలాంటి మనిషి మళ్ళీ ఆయన అనుచరులు ఇలాంటి సంఘటనని ప్రోత్సహిస్తారా అని చెప్పి ఎవరికైనా కొంచెము జ్ఞానం ఉంటే అర్థం చేసుకోగలుగుతారు. అలాంటి ప్రోత్సాహం ఎవరు చేయరు అని. ఆయనకు అవసరం ఉందా ఇప్పుడు అంటే ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఈరోజు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నాడు. ఈరోజు అవసరం ఎవరికి ఉంది? మతాల మధ్యలో చిచ్చు పెట్టే అవసరం ఎవరికి ఉంది? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి పైన కక్షపూరితమైన కేసులు పెట్టే అవసరం ఎవరికి ఉంది? ఈరోజు ప్రతిపక్షమే లేకుండా చేయాలని చెప్పి పోలీస్ని అడ్డం పెట్టుకొని చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి ఉంది. ఎందుకంటే ఆమె అయితే గెలిచింది. రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలంగా పుంజుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒక భయభ్రాంతులకు గురి చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పైన ఒక తప్పుడు ప్రచారాన్ని లేవనెత్తినారు. మీరు చూస్తే ఆ రోజు అక్కడ పోయిన సంఘటనలో అన్ని పార్టీల ముస్లింలు ఉన్నారు, అన్ని పార్టీల హిందువులు ఉన్నారు. ఎవరికైతే ఆ సెంటిమెంటు, ఆ ఇమోషన్తో ఉన్నారో వాళ్ళందరూ పోయినారు. దాని గురించి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పి కూడా చెప్పొచ్చు. పోలీస్ డిపార్ట్మెంటు ఫస్టే ఇద్దరికి కూర్చోబెట్టి పీస్ కమిటీ మీటింగ్ చేపించి ఇది ఇంకా పాస్ అయ్యింది, మున్సిపల్ కార్పొరేషన్లో పాస్ అయ్యింది, కానీ గవర్నమెంట్ ఆర్డర్ రాలేదు, దీనిని మీరు ఇలాంటి ప్రచారం చేయకూడదు, ఎవరైనా ప్రచారం చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటే వాళ్లకు పైన కేసులు కట్టింటే ఇంతవరకు ఇది రాకుంటుండే. కానీ వాళ్ళకి అన్నీ తెలిసినా ఒకవైపు పోలీసు యంత్రాంగానికి తెలుసు, ఒకవైపు మున్సిపల్ యంత్రాంగానికి తెలుసు, అందరికీ తెలుసు ఇది ఒక ఇష్యూ కాబోతుంది అని చెప్పి. ఇష్యూ అయితేనే లబ్ధి అవుతుంది అని చెప్పి ఆలోచించింది తెలుగుదేశం పార్టీ, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు షరీఫ్ గారు మాట్లాడుతుంటే మళ్ళీ టీడీపీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెడుతున్నారు. షరీఫ్ గారు మాట్లాడుతున్న వీడియోలో అంజద్ బాషా గారి ఫోటో పెడుతున్నారు. అయ్యా షరీఫ్ గారు,
మీ తెలుగుదేశం పార్టీ స్థానిక సిటీ ప్రెసిడెంట్ అయిన మన్సూర్ అలీ ఖాన్కి పోలీసులు నిర్దాక్షిణ్యంగా ఎందుకు కొట్టినారని చెప్పి నేను సూటుగా అడుగుతున్నా. పోలీసులు కొట్టినారు మన్సూర్ అలీ ఖాన్ కంటే మన్సూర్ అలీ ఖాన్ పాత్ర దాంట్లో అంతో ఇంతో ఉంది ఉండొచ్చు అని చెప్పే కదా వాళ్ళు కొట్టింది. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆరా ఉంటే మీరు వైసీపీ నాయకులు చేస్తున్నారు ఈ కుట్ర అని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఏ రోజు కానీ కులాల మధ్యలో చిచ్చు పెట్టో, మతాల మధ్య చిచ్చు పెట్టో, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టో మాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మేము రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని మేము చేసిన మంచి గురించి చెప్పుకుంటూ, మేము చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుంటూ, మేము చేసిన సంక్షేమ పథకాల గురించి చెప్పుకుంటూ మేము రేపు స్థానిక ఎలక్షన్స్లో వెళ్ళి మళ్ళీ ఓటు అడిగే హక్కు, ధైర్యము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ మీ సూపర్ 6 ఈరోజు ఫెయిల్ అయ్యింది. మీరు ఏ నియోజకవర్గంలో చూసినా ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదు. ఎక్కడ చూసినా మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో అవి మీరు నెరవేర్చడం లేదు. దానికోసమే మీ స్థానికంగా ఉండే నాయకులు చేసే కుట్రలో భాగంగా ఇవన్నీ జరిగిండొచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే దీంట్లో ఎలాంటి సంబంధం లేదు. మా నాయకుడు అమ్జద్ బాషా గారికి ఎలాంటి సంబంధం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇలాంటి ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కులాలకు మతాలకు అతీతంగా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం అని చెప్పి ఇంటికి గడపకు సంక్షేమ పథకాలు అందించిన ఒక గొప్ప ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే చేశారో అంతకు మెరుగ్గా ఆయన చేశాడు. కాబట్టి ఈ రోజుకి ఎక్కడికి పోయినా మా నాయకునికి వేలాది మంది తరలి వస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. రాబోయే స్థానిక ఎలక్షన్లలో దెబ్బ కొట్టాలా, కార్యకర్తలని నిర్వీర్యం చేయాలా, కార్యకర్తల మనోధైర్యాన్ని వాళ్ళకు అణిచివేయాలా, కుట్రలు చేయాలా, పోలీస్ని వాడుకోవాలా, కేసులు పెట్టాలా అని చెప్పి చూస్తుంటే మాత్రము ఖచ్చితంగా దానికి లీగల్గా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజాక్షేత్రంలో కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. షరీఫ్ గారు, మీరు పెద్ద మనిషి, మీతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక స్క్రిప్ట్ ఇచ్చి చదివిస్తుంటే చాలా బాధగా ఉంది. మీరు ఇలాంటి పనులు చేయొద్దండి. మా ముస్లిం నాయకులు ఉండని, మా ఎంపీ గారు ఉండని, మా ఎక్స్ మేయర్ గారు ఉండని కడపలో అందరికీ పిలుస్తాం. క్రైస్తవ సోదరులకు, హిందూ సోదరులకు, ముస్లిం సోదరులకు అందరినీ కల్పించి సామరస్యం పెంచే విధంగా పనిచేయాలి. కానీ ఇలాంటి మాటలు చేస్తే మంచిది కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రాళ్ళు వేసినారా వేయలేదా, అసలు అక్కడి వరకు ఎందుకు వచ్చింది, అక్కడి వరకు పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదా, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కాదా, స్థానిక నాయకత్వము ఫెయిల్యూర్ కాదా?